నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాఘవేంద్ర, మహబూబ్ నగర్ జిల్లా క్యూ న్యూస్ రిపోర్టర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలపై కదం తొక్కారు. మహబూబ్ నగర్ బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా నుండి తెలంగాణ చౌరస్తా వరకు ఒక ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో ఒక మానవహారంగా ఏర్పడి తమ సమస్యలపై గర్జించారు. ఈ విషయంతో మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చేసి మద్దతు ఇస్తున్నాం. దగ్గర 2 రోజులుగా మేము తిరుగుతూనే ఉన్నాము. అన్ని డిస్టిక్లలో తిరుగుతున్నాం. హైదరాబాద్ లో నిన్న ఆర్టీసీ మన నర్సంపేట అన్న చనిపోవడం అనేది చాలా బాధాకరం శంకర్ అన్న. సో మనము ఇక్కడి నుంచి దయచేసి నేను ఒక ఆర్టీసీ అన్నలకు వచ్చేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మన తెలంగాణలో వచ్చేసి బలిదానాలు తెచ్చుకున్నాము. ఇంకా మనకు బలిదానాలు వద్దు. మనం వీళ్ళని తొత్తుల దొరలను దండుపాలెం బ్యాచ్ ఈ రోజున వచ్చేసి ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తుంది ఈ రేవంత్ రెడ్డి దండుపాలెం బ్యాచ్. పొన్నం ప్రభాకర్ కూడా అదే. మనం వీళ్ళని గడ్డ దింపాలి తప్ప మనం బలిదానాలు చేయొద్దని చెప్పి దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా గత ప్రభుత్వం కూడా మనల్ని వచ్చేసి 55 మంది చనిపోయినా కూడా మొండి వైఖరి చేసిరు. ఈ రోజున గత ప్రభుత్వం చేస్తే చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి ఏదైతే 287 మేనిఫెస్టోలో పెట్టిరో ఆ 3 డిమాండ్లు మనం అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేయండి ఆర్టీసీని. అలాగనే పిఎస్సి బకాయిలు 2 ఉన్నాయి, వాటిని వచ్చేసి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అన్నాం. ఇంకొకటి వచ్చేసి యూనియన్ వచ్చేసి ఏంటిది మా యూనియన్ ని దాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని చెప్పేసి ఈ 3 డిమాండ్లు తప్ప మిగతా చేసా అంటే సిగ్గులేని ప్రభుత్వాన్ని ఏమన్నామో. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయినా కానీ మన తెలంగాణలో ఏది చేయట్లేదు. ఆర్టీసీ కార్మికులకి ఈ రోజు రోడ్డుకి ఎక్కిందంటే ఈ తెలంగాణ వచ్చేసి చాతగాని డ్రైవర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అనాలి. ఈ డ్రైవర్లు అందరూ వచ్చేసి కనీసం ఎలక్ట్రానిక్ బస్సులు ఇచ్చినా కూడా మేము డ్రైవ్ చేయడానికి రెడీగా ఉన్నామని వీళ్ళు చెప్తున్నప్పుడు మీరు ప్రైవేటీకరణ చేయడానికి చూస్తుంటే మేము ఊరుకునలేదు. ఖబర్దార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఆర్టీసీకి వచ్చేసి న్యాయం చేసేదాకా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ కార్మికుల కొరకు మేము బీసీ సమాజం నుంచి మద్దతు తెలుపుతున్నాము. వాళ్ళ మొదట ఏదైతే తెలంగాణ కొరకు ఉద్యమం కొరకు 10-15 ఏళ్ళ నుండి కొట్లాడుతున్నాం. మద్దతు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకి ఏం చేయలేకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏదో కోఆపరేషన్ గా వాళ్ళు ఉన్న ఒక